హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈ వీడియోలో మనము మాక్ టెస్ట్లో ఇచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో వన్ బై వన్ చూద్దామండి. ఆన్సర్ ఏదో కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. దాని తర్వాత మిగతా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి ఎందుకు కావు, ఆన్సర్ ఎందుకు కావు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ వన్ చూడండి. చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. సో క్యాపిటల్ లెటర్తో ప్రారంభం అవ్వగలిగే వర్డ్ని మనం చూస్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ఫ్యాబ్రిక్ ఉంది. సెకండ్ వన్ సోడా ఉంది. థర్డ్ వన్ స్ట్రీట్. ఫోర్త్ వన్ సూరత్. చూడండి, క్యాపిటల్ లెటర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ బిగినింగ్లో కావచ్చు, బిగినింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ కావచ్చు, ఇట్లా యూజ్ చేస్తాం. ప్రాపర్ నౌన్స్కి యూజ్ చేస్తాం. ప్రాపర్ నౌన్స్ అంటే వ్యక్తుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, అదేవిధంగా స్థలాల పేర్లు యొక్క ప్రాపర్ నౌన్ ఉంటుంది కదా, వాటిని యూజ్ చేస్తాం. ఇక్కడ సూరత్ అనేది ప్రాపర్ నౌన్, ఒక నగరం పేరు. సో కాబట్టి సూరత్ అనేది కరెక్ట్ ఆన్సర్. సూరత్ దగ్గర ఎస్ అనేది క్యాపిటల్లో రాయవలసి ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ అన్ని కామన్ నౌన్. సో వాటి ముందు మనము వాటిని మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఏ నంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైజెస్ అని ఇచ్చారు. చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఈ బ్లాంక్లో సూటబుల్ అయ్యే వర్బ్ని రాయాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యొక్క క్వశ్చన్. ఏ నంబర్ ఆఫ్ షాపర్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ షాపర్స్ ఏదైతే ఉంటుందో వర్బ్కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో షాపర్స్, ఈ షాపర్స్ ఏదైతే ఉందో ఇది ప్లూరల్లో ఉంది. సో ప్లూరల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన వర్బ్నే రాయాలి, అంటే ప్లూరల్ వర్బ్తోనే అగ్రి చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ప్లూరల్ వర్బ్ ఏది ఉంది? 2 ఉన్నాయండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉంది. సో ఇక్కడ కంప్లైంట్ అనేది V3 ఉంది. సో V3 ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనము హ్యావ్ అనేది రాయాలి. ఓకేనా? సో ఆర్ అనేది రాదు. ఆర్ తర్వాత V3 వచ్చింది అనుకోండి, అది ప్యాసివ్ ఫామ్. ఇది ప్యాసివ్ ఫామ్లో లేదు, యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మెయిన్ క్లాజ్ చూస్ చేయాలి. ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? పూర్తి అర్థాన్ని ఇచ్చే క్లాజ్ అనమాట. పూర్తి అర్థాన్ని ఇవ్వాలి సెంటెన్స్. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, వెన్ హీ వాజ్ యంగ్. అతను యంగ్ వయసులో ఉన్నప్పుడు, అంటే యువకుడిగా ఉన్నప్పుడు అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఇది ఒక సబార్డినేట్ క్లాజ్, ఎందుకంటే వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. అదేవిధంగా ఇఫ్ ఇట్ రైన్స్, వర్షం పడితే. సో ఇది కూడా కండిషన్ని తెలిపే ఇఫ్ క్లాజ్ అనేది ఉంది, సబార్డినేట్ క్లాజ్ ఉంది. సో ఇది కూడా సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ తర్వాత యాజ్ యూ కేమ్ లేట్ అని ఉంది. సో యాజ్ అనేది ఇక్కడ కూడా సబార్డినేట్ క్లాజ్ ఉంది. సో ఈ విధంగా సబార్డినేట్ క్లాజ్ కలిగి ఉన్నాయి ఆప్షన్ 1, 2, 3 అనేవి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే షీ కంప్లీటెడ్ హర్ వర్క్, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. షీ కంప్లీటెడ్ హర్ వర్క్, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 దగ్గర క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. షీ లిజన్డ్ డాష్ రే రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ లింకర్ని చూసారు, లింకర్ టాపిక్లో నుంచి అడిగాడు. సో ఇక్కడ చూడండి, బిఫోర్ అనే ఆప్షన్ 1 ఇచ్చాడు, నెవర్త్ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం ఇచ్చాడు, వైల్ ఇచ్చాడు. సో షీ లిజన్డ్ రే రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్ అంటే ఇక్కడ కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది మనకు. సో కాంట్రాస్ట్ని, సో రే చాలా స్లోగా చదివినప్పటికీ తన లో వాయిస్తో చదివినప్పటికీ కూడా తను వినింది, షీ లిజన్డ్ అని. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్, నెవర్త్. సో నెవర్త్, రిమైనింగ్ అన్ని రాంగ్ అనమాట, అవి కాంట్రాస్ట్ని తెలియజేయవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందండి. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమని ఇచ్చాడు. చూస్ ది ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. పైన దానికి ఇండైరెక్ట్ స్పీచ్లో చూస్ చేయమని ఇచ్చాడు. చాలా ఈజీ, చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏదో పెద్ద డ్రై టాపిక్ అది, బట్ చెప్పాలంటే కానీ ఏదో పెద్ద కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను ఎలా ఈజీగా చెప్పవచ్చు అంటే, ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇక్కడ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ ప్లేస్లో మనకు ఆస్క్డ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆస్క్డ్ ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 4. సో ఇదే ఆన్సర్, అంతే సింపుల్. మరి ఏం చూడాల్సిన, ఎందుకంటే దీంట్లో సెడ్ ఉంది, ఇక్కడ సెడ్ 2 ఉంది, ఆప్షన్ 3 సెడ్ 2 ఉంది. సో ఆప్షన్ 4 ఆస్క్డ్ ఉంది, అదే ఆన్సర్ ఇంకా. సో దీనికి ఫుల్గా చెప్పాలంటే రమ్య ఆస్క్డ్ హర్ అంకుల్. ఇక్కడ ఎవరిని అడిగింది? రమ్య అంకుల్. ఈ అంకుల్ ఏదైతే ఉందో తనని అడిగింది. హర్ అంటే ఆమె యొక్క అంకుల్ని. రమ్య ఆస్క్డ్ హర్ అంకుల్ వాట్. ఏదైతే వాట్ ఉందో WH క్వశ్చన్తో స్టార్ట్ అయింది ఇది, కాబట్టి దాని యొక్క కనెక్టింగ్ వర్డ్ అనేది WH తోనే వస్తుంది. ఇక్కడ WH వాట్. ఇప్పుడు ఆర్ యూ డూయింగ్ అనేది ఏదైతే ఉందో, ఈ ఆర్ యూ డూయింగ్ అనేది ఇక్కడ
క్వశ్చనింగ్ ఫామ్లో ఉంది. మనం గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ ఫామ్ ఉండదు. ఓకేనా, క్వశ్చన్ మార్కే రాదు, ఎప్పుడైనా ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ అంటాం, దాంతోనే ఉంటుందన్నమాట ఇండైరెక్ట్ స్పీచ్లో. సో ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ మార్క్ రాదు, సో క్వశ్చన్ ఫామ్ కూడా ఉండదు. అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ రావడం అలాంటిది ఉండదు. ఫస్ట్ సబ్జెక్ట్, వాటి తర్వాత సబ్జెక్ట్ వచ్చేస్తుంది, వాటి తర్వాత సబ్జెక్ట్ యు ఏదైతే ఉందో ఇది అంకుల్ అనే పర్సన్ని రీప్లేస్ చేస్తుంది. సో కాబట్టి అంకుల్ అనేది మస్కులిన్ జెండర్, సో కాబట్టి హీ వస్తుంది అనమాట. హీ వాజ్ డూయింగ్. ఓకేనా, ఇట్లా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో కంప్లీట్గా క్లాస్ వింటే మీకు ఈజీ అవుతుంది. మనకు ఇవన్నీ రిపోర్టెడ్ స్పీచ్ చాలా చక్కగా మన యాప్లో ఉంది. ఇంకా మీరు ఎవరైతే క్లాస్ తీసుకునే వాళ్ళు ఈ 10 days టైం ఉంది కదా, ఈ 10 daysలో క్లాస్ తీసుకొని మీరు వినొచ్చండి. 10 daysలో కంప్లీట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ యామ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఐ యామ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అంటే ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ఐ యామ్ అఫ్రైడ్ మీన్స్, పైన సెంటెన్స్లో అఫ్రైడ్ అంటే ఏంటి, నో ఫియర్ అని ఇచ్చాడు, ఫుల్ ఆఫ్ ఫియర్ అని ఇచ్చాడు, ఐఎమ్ సారీ ఇచ్చాడు, నో డౌట్. ఇక్కడ మనకు ఐఎమ్ అఫ్రైడ్ అంటే నాకు భయంగా ఉంది అని మీనింగ్ అనమాట. సో ఫుల్ ఆఫ్ ఫియర్ అని ఉంది, ఇక్కడ ఐఎమ్ సారీ అని కూడా ఆన్సర్ అవ్వచ్చు, ఎందుకంటే ఐఎమ్ సారీ, నేను నీకు హెల్ప్ చేయలేను అని అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఆప్షన్ ఫుల్ ఆఫ్ ఫియర్ అనేది కూడా ఆన్సర్ అవుతుంది, బట్ ఈ కేసులో ఈ సెంటెన్స్లో అయితే అవ్వదు. ఐఎమ్ సారీ రిజెక్ట్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ నేను మీకు సహాయం చేయలేను అని. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ది ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ ఐఆర్ అనేది యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ అవుతుంది ఆ వర్డ్ని చూస్ చేయాలి. ఇక్కడ చూడండి, రియల్కి ఆపోజిట్ అన్రియల్ అవుతుంది, అన్ని యాడ్ చేస్తాం. రెస్పాన్సిబుల్ ఉంది, రెస్పాన్సిబుల్కి ఐఆర్ యాడ్ చేయడం వల్ల ఇర్రెస్పాన్సిబుల్. సో ఇదే కరెక్ట్, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఈ అపియర్డ్ డిసపియర్డ్ అవుతుంది, డిస్ యాడ్ చేస్తాం. డిసిప్లైన్ ఇన్డిసిప్లైన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఐ లైక్ డూయింగ్ థింగ్స్ డాష్ మై సెల్ఫ్. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ డాష్ మై సెల్ఫ్, చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. అంతే, ఈ రేంజ్లో ఉంటాయి ప్రిపోజిషన్ అంటే, మరీ ఎక్కువగా ఊహించుకోవద్దండి. సో ఎక్కువగా చెప్పాలన్నా కూడా నో ప్రాబ్లం, మన యాప్లో ఇంకా అడిషనల్ టాపిక్ కూడా చెప్తాను. సో చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. అట్, ఆన్, ఇన్, బై అని ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్, బై అండి. ఓకేనా, సో ఇన్, ఆన్, అట్ అనేది అవి రావు. ఓకేనా, మై సెల్ఫ్తో ఇట్లా రావు అనమాట. నెక్స్ట్ చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్టూడెంట్ షుడ్ డాష్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. సో ఇది మనం చాలాసార్లు చూసింటామండి. మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇచ్చింటాడు. సో గో త్రూ అనేది ఆన్సర్, ఈజీగా చెప్పవచ్చు ఇది. ఓకేనా, మనం టర్మ్స్ అండ్ కండిషన్లో కానీ గో త్రూ ద ప్యాసేజ్, గో త్రూ ద టెక్స్ట్, గో త్రూ ద క్వశ్చన్ అని ఇచ్చింటాడు చూడండి. సో గో త్రూ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ఈ స్పెల్లింగ్ అనేది మీరు కొంచెం చూసుకోవాలండి. అంటే మోస్ట్లీ ఎక్కడైతే స్పెల్లింగ్ ఎక్కడ చూసుకోవాలి అంటే ఐఈ కాంబినేషన్లో కొన్ని వర్డ్స్ వస్తాయి, అవి చూసుకోవాలి. సో తర్వాత యూ కానీ ఐ కాంబినేషన్ వస్తాయి, అవి చూసుకోవాలి. ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ అయితే ఫ్యూటిల్. చూడండి, ఈ ఫ్యూటిల్ ఇదే కరెక్ట్ ఉంది, FUTIL ఫ్యూటిల్ ఇదే కరెక్ట్ ఉంది. సో ఇదే ఆన్సర్ అనమాట. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజ్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఫ్రేజెస్ ఇచ్చాడు, వాటిని ఆర్డర్లో ఫ్రేమ్ చేయాలి. సో చూడండి, అలాంగ్ ఏ రోడ్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఏ బాయ్ అండ్ వర్ వాకింగ్. సో ఇక్కడ చూసుకుంటే హిజ్ గ్రాండ్ ఫాదర్ ఏ బాయ్ అండ్ అలాంగ్ ఏ రోడ్, ఇది కరెక్ట్ కాదు. ఏ బాయ్ అండ్ హిజ్ గ్రాండ్ ఫాదర్ వర్ వాకింగ్ అలాంగ్ ఏ రోడ్. సో ఇది చూడండి, ఇది కరెక్ట్. ఏ బాయ్ అండ్ హిజ్ గ్రాండ్ ఫాదర్, ఒక అబ్బాయి మరియు అదేవిధంగా అండ్ మరియు గ్రాండ్ ఫాదర్ వర్ వాకింగ్ అలాంగ్ ఏ రోడ్ వెంబడి నడుస్తూ ఉన్నారు అనేది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, అలాంగ్ ఏ రోడ్ ఇది రాంగ్, ఏ బాయ్ అండ్ అలాంగ్ ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సబ్జెక్ట్ ఫస్ట్ మనకు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఈ వాకింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫ్రేజ్ అలాంగ్ ఏ రోడ్ అనేది ఇక్కడ ఫ్రేజ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ అయితే కాదు, ఇది అలాంగ్ ఏ రోడ్. ఎందుకంటే వాకింగ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ కాదు, అది ఇంట్రాన్సిటివ్ వర్బ్, దాంతో ఆబ్జెక్ట్ రాదు. ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. చూడండి,
ఇన్ ఎ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిక్షనరీలో ఏముంటుంది? డెఫినేషన్, స్పెల్లింగ్, ఎటిమాలజీ, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఎస్, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. డెఫినేషన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే లైక్ ఆ ప్రొనౌన్సియేషన్ సంబంధించిన ప్రొనౌన్సియేషన్ గురించి అడిగాడు మనకు. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఫోనెటిక్ సింబల్స్ ఉంటాయి చూడండి డిక్షనరీలో, దాన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 15. హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్. చూస్ ద సినానిమ్ దట్ మీన్స్ సెటిల్. సెటిల్ యొక్క సినానిమ్ అంటే సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట, పర్యాయ పదాలు అంటాం మనం తెలుగులో. ఇక్కడ సెంటెన్స్ చూడండి, హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్. అతను తన ఫ్యామిలీ సమస్యల్ని సెటిల్ చేయాలి అని అనుకున్నాడు అని అర్థం. సెటిల్ చేయాలంటే ప్రాబ్లమ్స్ని రీసాల్వ్ చేయాలి అని. సో ఇక్కడ రీసాల్వ్ ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది చూడండి, అంటే పరిష్కరించాలి అని అనుకున్నాడు అనమాట. సో ఇక్కడ రీసాల్వ్ అనేది ఇక్కడ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 16. యు ఆర్ డాష్ యూనిక్ పెయింటర్. చూస్ కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి ఇలానే అడుగుతాడు మీకు ఆర్టికల్ పైన క్వశ్చన్స్. సో యూ పైన లేదా యూనిక్ అంటే యూతో స్టార్ట్ అయ్యే వర్డ్తో లేదా ఓతో స్టార్ట్ అయ్యే వర్డ్తోనే అడుగుతాడు మీకు అడిగితే. ఎందుకంటే ఓవెల్స్ అయినప్పటికీ అవి సౌండ్ ఏమి ఇస్తాయంటే కాన్సోనెంట్ సౌండ్ ఇస్తాయి. ఓవెల్స్ ముందు మనము యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఓవెల్ సౌండ్ ముందు యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ అనే ఆర్టికల్ని ఇస్తాం. సో యూ అనేది కొన్నిసార్లు ఓవెల్ సౌండ్ ఇస్తుంది, కొన్నిసార్లు కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది. ఓ కూడా అంతే. 1 రూపీ వా, ఇక్కడ వా కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది అనమాట. సో 1 రూపీ నోట్ అని చెప్తాం కదా, అక్కడ ఏ యూజ్ చేయాలి. ఓ అనుకొని మనము అది ఓవెల్ కదా అనుకొని యాన్ యూజ్ చేస్తుంటారు, అది రాంగ్. దానిపైన అడుగుతారు. అదేవిధంగా హెచ్ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ పైన అడుగుతాడు. లేదా ఏమంటాం అది ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటివి ఉంటాయి కదా, అబ్రివేషన్ ముందు అడుగుతాడు అనమాట. సో అవి మీకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్, వాటిని మీరు చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి యూనిక్ యూ మనకు ఇది కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఏ కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏం యూజ్ చేస్తాం? ఏ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్ అని అర్థం అనమాట. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్. 2 పూర్తయిన పనుల్ని చూస్ చేయాలి. ఐ వాంటెడ్ టు గో దేర్. సో ఇక్కడ ఒకటే పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అంతే. ఓకేనా, వెళ్ళాలనుకున్నాను అని. సో వాంటెడ్ V2 కాబట్టి వెళ్ళాలనుకున్నాను. షీ నోటీస్డ్ ద లాక్డ్ డోర్. ఇక్కడ లాక్డ్ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్. V2 అనుకొని 2 పూర్తయిన పనులు అనుకున్నారు మీరు. ఓకేనా. సో లాక్డ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ద ఆర్టికల్ ఉంది, డోర్ అనేది నౌన్ ఉంది. సో ఆర్టికల్ నౌన్కి మధ్యలో ఉన్న వర్డ్ని మీరు గుడ్డిగా ఆన్సర్ చేసేయచ్చు, అది అడ్జెక్టివ్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పెయింటర్ అరైవ్డ్. ఇది 2 పనులు పూర్తయ్యాయి అనమాట. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. అంటే ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. సో ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్, డాక్టర్ వెళ్ళిన తర్వాత పేషెంట్ వచ్చాడు అనేది. సో డాక్టర్ వెళ్ళడం అనేది ముందు జరిగిన పని, తర్వాత పేషెంట్ రావడం అనేది తర్వాత జరిగిన పని అనమాట. సో 2 పనులు జరిగాయి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్, కెన్ యూ బీ దేర్ అట్ 6 o'clock sharp. కెన్ యూ బీ దేర్ అట్ 6 o'clock sharp. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ షార్ప్ మీన్స్. ఇక్కడ షార్ప్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఫంక్షనలీ, పంక్చువలీ, రియల్లీ, ప్రెట్టిలీ. సో ఇక్కడ పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, టైమింగ్ అని అంటుంటాం మనం. సో ఆ టైంకి నువ్వు ఖచ్చితంగా వచ్చేస్తావా అని అనమాట. నువ్వు కెన్ యూ బీ దేర్, అక్కడ ఉండగలవా 6 o'clockకి, అక్కడ షార్ప్ 6 o'clockకి ఉండగలవా అంటే ఇక్కడ పంక్చువేషన్ అంటే లైక్ పంక్చువాలిటీని తెలియజేస్తుంది. సో పంక్చువలీ ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద జడ్జ్ సెడ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రివోక్ యువర్ పేరోల్. సో ఇక్కడ మీరు చూస్తే మస్ట్ నాట్ అంటే ఒక జడ్జ్ చెప్తున్నాడు నువ్వు క్రిమినల్తో కాంటాక్ట్ అవ్వకూడదు అని. సో క్రిమినల్తో కాంటాక్ట్ అవ్వకూడదు అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? కాంటాక్ట్ని స్టాప్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎబిలిటీ ఉంది. ఎబిలిటీ అంటే సామర్థ్యం, ఇది కాదు. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. ఎస్, ఇక్కడ స్టాప్ చేస్తున్నాడు అంటే నిషేధించడం. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, పొలైట్ ఇన్సిస్టెన్స్ అనే ఉంది. దీన్ని కూడా మస్ట్తో మనం యూజ్ చేస్తాం. సో పొలైట్ ఇన్సిస్టెన్స్ అంటే యూ మస్ట్ కమ్ దేర్, అవర్ బాస్ ఈజ్ కమింగ్. నువ్వు కంపల్సరీ రావాలి, మన బాస్ వస్తున్నాడు అంటే ఇక్కడ మస్ట్ పొలైట్ ఇన్సిస్టెంట్ని చెప్తున్నాం. సో ఇక్కడ
ఈ ఎగ్జాంపుల్ ఉందండి మన టెక్స్ట్ బుక్లో ఉంది, అందుకే నేను చెప్తున్నా. పొలైట్ ఇన్సిస్టెన్స్ అనేది ఎగ్జాంపుల్ ఉంది. దీన్ని కూడా మస్ట్తోనే చెప్తాం, ఓకేనా. పొలైట్గా నువ్వు కంపల్సరీ రావాలి, నువ్వు పార్టీకి అటెండ్ అవ్వకపోతే నీ అంతు చూస్తాం మన ఫ్రెండ్స్తో చెప్తుంటాం చూడండి. సో అది పొలైట్ ఇన్సిస్టెన్స్ అనమాట. అది చెప్తున్నప్పటికీ పొలైట్ ఇన్సిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ సంబంధించిన సెంటెన్స్ చూస్ చేయాలి అంటున్నాడు. ఇట్ వాజ్ అన్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే B+V3 ఉంటుంది. ఏముంటుంది? B+V3. సో ఇక్కడ B ప్లస్ ఆర్టికల్ అనేది ఉంది, ఎక్స్టెన్సివ్ ఉంది. ఇక్కడ B+V3 లేదు. బి అంటే బీ ఫామ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి, కెన్ బి, కుడ్ బి, మే బి, లేదా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, ఇవన్నీ బీ ఫామ్ అనమాట. సో ఈ బీ ఫామ్తో పాటు V3 ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్. ఇక్కడ మీరు బీ ఫామ్ని అబ్జర్వ్ చేయొచ్చు. వాజ్ ప్లస్ V3. ఇక్కడ చూడండి, వాజ్ ఉంది, బీ ఫామ్, ఎక్స్పెక్టెడ్ అనేది V3. సో ఇది ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. చూడండి, రాదర్ రీచ్డ్ ద ప్లేస్ బై ట్రైన్. ఇక్కడ బై ఉంది కదా అని మీరు ఏమనుకుంటారు? బై ఉంది, కంపల్సరీ ప్యాసివ్ వాయిస్ అనుకుంటారు. బై ఇది అంటే లైక్ ఇది దేనికి యూజ్ చేశారంటే ట్రావెల్కి యూజ్ చేశారు. ట్రైన్ ముందు బై అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక ప్రిపోజిషన్, ఓకే. సో ఇక్కడ రాదర్ రీచ్డ్ అనేది ఇది పాస్ట్ టెన్స్, ఓకే. నెక్స్ట్, ఇది డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత V2 ఉంది. సబ్జెక్ట్ తర్వాత మనకు బీ ఫామ్ ఉండాలి, తర్వాత V3 ఉండాలి. B+V3 అనేది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్. సో ఈ డిడ్ అనేది V2. సో ఇది కూడా కాదనమాట. నెక్స్ట్, ఇది ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో ఇట్లనే అడుగుతాడు మీకు, ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయమన్నా అడుగుతాడు, లేదా ప్యాసివ్ వాయిస్ ఏదో గుర్తించమని అడుగుతాడు, అంతే, ఓకేనా. నెక్స్ట్, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఇది ఈ ఏజెస్, ఫర్ ఏజెస్ అనేదాన్ని, ఇది ఒక ఈడియం. సో ఈడియంని మీనింగ్ అడిగాడు అనమాట. ఈడియం ఏం తెలియజేస్తుంది అనేది టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఫర్ ఏజెస్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంది, ఈ ఈడియం, ఓకేనా. నా బుక్ ఎవరైతే తీసుకున్నారో ఇవన్నీ ఉన్నాయి, మీకు కనిపిస్తాయి. ఈ ఈడియం ఫర్ ఏజెస్ అనేది ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది, ఓకేనా. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైమ్, ఫర్ ఓల్డ్ పీపుల్, ఫర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్, ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా రోజుల నుంచి అని అర్థం, ఓకేనా. హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్, చాలా లాంగ్ టైం నుంచి నేను ఇక్కడ లేను అని మీనింగ్ అనమాట. ఇది నేను కాదు, దే అంటే వారు ఇక్కడ లేరు అని మీనింగ్ అనమాట. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 22. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి, చూస్ ద రైట్ ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్. సో ఫార్మల్ లెటర్ యొక్క డేట్ ఎలా రాయాలనేది ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఈ డేట్ ఫార్మాట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉంది, మన బుక్లో కూడా ఆన్సర్ ఇచ్చాను. సో గుర్తుపెట్టుకోండి, ఇలా July 02, 2022. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. మంత్ ఇచ్చి తర్వాత డేట్ ఇస్తాడు, తర్వాత కామా పెట్టాలి, తర్వాత 2022 అని ఇచ్చి ఫుల్ స్టాప్ ఇవ్వాలి. సో ఇది పంక్చువేషన్ మార్క్స్ అంటే ఇవి ఏవైతే పంక్చువేషన్ మార్క్స్ అంటే కామా ఫుల్ స్టాప్లు కూడా ఇంపార్టెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో, డేట్ కావచ్చు ఇలాంటివి ఇచ్చినప్పుడు. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. దీనికి టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇవి ప్యాసేజ్ ఇచ్చాడండి, ప్యాసేజ్ చదివి మనం చేయాలి. ఇవి నెక్స్ట్ మనకు ఈ గ్రామర్ సంబంధించినవి, ఓకేనా. ప్యాసేజ్ అనేది మీరు చదివి, అది ఎట్లయినా రావచ్చు, ఓకేనా. చదివి దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో ఇది కంప్లీట్గా మనకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ ఇట్లే ఉంటుందంటే 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి అనేది ఉండదు. నాకు ఆన్సర్ ప్రతి ఆప్షన్ని చెప్పాలని అనిపిస్తుంది అనమాట, అందుకే నేను టైం టేకింగ్, ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం 50K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం, ఓకేనా. మన యాప్లో కూడా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. 50K సబ్స్క్రైబ్ రీచ్ అయిన తర్వాత ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.